ఏందో తోటలో పొలము నారు వచ్చింది, మಣ್ಣు అడుకోవాలని కేజీబీలు కొట్టుకోవాలని ట్రాక్టర్ మాకు లేదు సార్. బాడీ ట్రాక్టర్ పిలుచుకున్నాం మేము. బాడీ ట్రాక్టర్ పిలుచుకుంటా అంటే అవతల ఆమె సరస్వతికి వచ్చి అరుస్తా అంటే ట్రాక్టర్ బయటకు వచ్చేసింది సార్. ట్రాక్టర్ బయటకు వచ్చేస్తానే వెంటనే మా ఆయన వేరే వాళ్ళకి పోయింది సార్. వేరే వాళ్ళకి పోయి నుంచి ఆ ట్రాక్టర్ వేరే వాళ్ళకి పోయింది సార్. ఆ ట్రాక్టర్ పిలుచుకొని పోయి స్టేషన్లో పెట్టినారు సార్. మా దాంట్లో నుంచి ఏం పట్టపోలే కదా సార్. మాకు ట్రాక్టర్ ఉందే సార్ మేము పిలుచుకునేకి. వచ్చి ఆయన సరస్వతి అని ఆయన గొడవ చేస్తా అంటే సార్ టాట్ వచ్చి బయటకు వచ్చింది. మాకు ఇంకా అదే ఆధారం సార్. మేము 60 ఏళ్ళ నుంచి మా సాగులోనే ఉన్నాం సార్. మా దాంట్లో దారి లేదు, ఏం లేదు సార్. దారి ఇచ్చండి అంటున్నారు సార్. ఇన్నేళ్ళు ఎప్పుడు గొడవ పడలేదు సార్. మేము ఎప్పుడు ఎప్పుడు ఎట్లా చేసుకుంటున్నాము అట్లే చేసుకుంటున్నాం సార్. ఇప్పుడు అన్ని చేయాలా అని అంటారు సార్ మమ్మల్ని. మేము ఎట్లా బతకాలా సార్ మన తల్లుల పిల్లలము? ఎస్ఐ సార్ కూడా సార్ దా విడితేనే మేము కేసు పెట్టాము అని అంటారు సార్. ఎస్ఐ సార్ లేకుండా మీకు కేసు కట్టి జైలుకి ఎత్తుతాము. ఆటోలు అనుకోకున్నట్లు మాట్లాడుతున్నారు సార్. గలీజ్ మాట్లాడినా కూడా కేసు తీసుకోలేదు సార్. మాదైతే నా కూతుర్ని అన్ని గలీజ్ మాట్లాడినారు అవతల సరస్వతి వాళ్ళ మామ, అయినా కానీ కేసు తీసుకోలేదు సార్. వాళ్ళు అయితే మా ఆయన ఇకలాంగడు సార్. నేను ఒకటి ఏమైనా బురదలా కేసు తొక్కింది సార్ సరస్వతి. ఏమైనా అయితే నేనేం బతికేదే, నా పిల్లలు ఎవరు చూస్తారు, మా ఆయన్ని ఎవరు చూస్తారు సార్? మాకు ఏమైనా కానీ వాళ్ళే సార్. ఆదినారాయణ, తాళ్ళ బీరప్ప, తాళ్ళ ఎరస్వామి, తాళ్ళ లోకేశ్వరి, తాళ్ళ శివ, తాళ్ళ నీలమ్మ, తాళ్ళ సరస్వతి. వాళ్ళకి ఏమైనా మాకేమైనా కూడా వాళ్ళే కారణం సార్. పట్ట భూముల్లో దావు కావాలంటే ఎట్లు సార్. ఎంఆర్ఓ మేడం కూడా హైకోర్టులో వేసినాము, ఈ కోర్టులో వేసినాము, ఇంకో జిల్లా కోర్టులో వేసినాము. ఇంకా ఎట్లాగానే వస్తుంది సార్. అమ్మ డబ్బులు కమ్ముడు పోయానే వస్తుంది కదా మాకు. ఎంఆర్ఓ మళ్ళీ మొన్న వచ్చిపోయింది, ఇప్పుడు వచ్చిపోయింది, అమ్మింది, ఇంకా కేసు ఉంది, అయినా కానీ ఎట్లాగానే వస్తాను సార్. మళ్ళీ సార్ నమస్కారం సార్. నా పేరు లలిత. మాది సంజీవపురం గ్రామం, గార్లదిన్న మండలం, అనంతపురం జిల్లా. సార్ ఇప్పుడు మేము ఏందో బీద పరిస్థితి సార్. మాకు ఉండేది 2 ఎకరాలు ఉంది, మాది పట్టా భూమి సార్. ఇప్పుడు ఏందో వేరే వాళ్ళు మాకు పట్టా భూమిలో మాకు రస్తా కావాలని మమ్మల్ని చాలా దౌర్జన్యం చేస్తున్నారు సార్. దౌర్జన్యం చేసి ఇదిగో మోటార్లు అయితే బీకేస్తాము, మీకు అతే చూస్తాము, మీరు పండించుకోకూడదు అది ఇదని చెప్పి సార్ తోటలన్నీ ఎండబెడుతున్నారు. ఇదిగోండి సార్ మా నారకాయ కూడా ఎండిపోతుంది. నారకాయ కూడా నీళ్లు లేవు, నారకాయని కూడా ఎండబెట్టేసినారు. మా తల్లుల పిల్లల్ని మిమ్మల్ని మీకు అతే చూస్తామంటున్నారు. మాకైతే ప్రాణహాని ఉంది. మాకైతే తగిన న్యాయం చేయండి సార్. తగిన న్యాయం చేయండి సార్. మేము ఎవరికి అన్యాయం చేయలేదు. వాళ్ళు ఏమో మా ప్రభుత్వం ఉంది అది ఇది అంటారు సార్. నాయకుల ద్వారా ప్రభుత్వం ఉంది అది ఇది అంటారు సార్. మాకు ప్రభుత్వంతో అవసరం లేదు, మాకు ఏం అవసరం లేదు సార్. మేమేందో కూలిపోయి బతుకోవాలా. మేము కూలిపోతే అన్నం లేదంటే లేదు మాకు. మీకు రోడ్తే సార్ ఉండేది. మేము ఇదిగోండి సార్ బోర్ ఎండబెట్టినారు, బోర్లు బీకెత్తారు, మోటార్లని పగలు కొడతారు, చీనా చెట్లు కొట్టేసిపోయినారు. ముందు అప్పుడే ఒకసారి వచ్చి పొట్టెళ్ళకని ఆవులకి సొప్ప పెట్టుకున్నాం సార్. సొప్ప కూడా వాళ్ళే దౌర్జన్యంగా కోసేసిపోయినారు ఈ తోటల్లోకి వచ్చేసి. అయినా కూడా మాది న్యాయం జరగలేదు మాకు. మీరన్నా ఇప్పుడు తగిన న్యాయం చేయండి సార్. మాకు ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ఎంఆర్ఓ వస్తానంటుంది, ఎస్ఐ సార్ వస్తామంటున్నారు. మీరు దారిస్తే ఇచ్చినట్లా, లేదంటే ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుందంటున్నారు. మేము ఎవరికి అన్యాయం చేస్తున్నారు సార్? మేము అన్యాయం అయిపోయినామా, వాళ్ళు అన్యాయం అయిపోయినారా? ఇప్పుడు అవతలకి రస్తా ఉంది సార్. ఇప్పుడు అవతలకి రస్తా ఉంది. 50-60 ఏళ్ళ నుంచి వాళ్ళు అక్కడి నుంచి నడుస్తున్నారు. మేమేందో అడుక్కొని మేము ఇక్కడి నుంచి వస్తున్నాం సార్ రస్తాను. ఎప్పటికైతే రస్తా లేవు, ఇప్పుడు కొత్తగా రస్తా కావాలని చెప్పి వాళ్ళు చాలా దౌర్జన్యం చేస్తున్నారు. మీరు దారి ఇచ్చినట్లా, లేదంటే ఈ రోజు కానీ రేపు కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది అంటున్నారు. మేము ఎవరికి అన్యాయం చేసినాం సార్? మాకు తగిన న్యాయం మీరే చేయాలి సార్. మీరు ఏమైనా పార్టీ అని ఇబ్బంది పెడుతున్నారా, లేకపోతే వాళ్ళ పార్టీ అనే అంటున్నారు సార్. మేమైతే పార్టీ వద్దు, మాకు ఏం వద్దు సార్. మేము పార్టీల తరపున పోయేకి మేము ఉండి సావుకారులం కాదు సార్. మేము ఏందో బీదా బిక్కి మేము ఏందో కూలిపోతే బతకల్లా, లేదంటే లేదు సార్. మేము మాకుండేది 2 ఎకరాలే సార్. 2 ఎకరాలే సార్. మాకేం చాలా భూమాసాములం అయితే కాదు. మా పరిస్థితి చాలా దీన పరిస్థితి సార్ మాది. ఏందో మేము ఉరువే లేకోకుంటే బోర్లు మేము వేపించుకొని ఈ మధ్య వేపించుకున్నాం సార్. బోర్ అది ఎత్తే ఇప్పుడు అంటున్నారు సార్. ఇప్పుడు ఇన్నేళ్ళు లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది? కులమా లేకపోతే వేరేదా? కులం లేదు, ఏం లేదు సార్. ఇప్పుడు రాజకీయం సార్, అంతేను. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చిందంట సార్. ప్రభుత్వంతో మాకేం పడు సార్? మేము బతుకునే వాళ్ళము. మేమేమన్నా రాజకీయ నాయకులమా, లేకపోతే ఏమన్నానా? మాకు ఏముందని మేము రాజకీయం చేస్తున్నారు సార్ వాళ్ళు మా మీద ఏం రాజకీయం చేయాలని చూస్తున్నారు సార్. మా పైన మాకు ఏముందని సార్ రాజకీయం చేయాలా? వాళ్ళు 2 ఎకరాలు బీడు పెట్టుకుంటే మేమేం తినాలా సార్? చెప్పండి సార్. ఇప్పుడు పిల్లల్ని మాకు ఇప్పుడు సంవత్సరం పంట సార్. ఇప్పుడు బియ్యం పండించుకుంటేనే తినాలా, లేదంటే లేదు. మాకు ఇప్పుడు మీరే తగిన న్యాయం చేయాలి సార్. మీరు మీడియా మిత్రులారా సార్, మీరే దేవుళ్ళు అనుకుంటాం సార్. మిమ్మల్ని మీరే మాకు దిక్కు
మమ్మల్ని న్యాయం జరిపించేలా చూడండి సార్. మా బావు వికలాంగ్ సార్. ఆయన మీద ఏమన్నంటే లేకుంటాడు నీకు అదే చూస్తామంటారు సార్. ఏం చూస్తారు చెప్పండి సార్. అయిపోయిందని నోరు మెత్తితే లేకుంటాడు నీకు అదే చూస్తామంటారు సార్. అయిపోయింది కూడా మా పరిస్థితి ఇట్లుంది. ఇప్పుడు ఊర్లో కూడా లేం సార్. మేము ఊరు ఇడిచిపెట్టి వారం అయింది. వేరే సాట్ ఉన్నాం సార్. మేమైతే ఊర్లో కూడా లేము. ఇప్పుడు ఊర్లోకి రావాలంటే కూడా మాకు భయంగానే ఉంది. మీరే మాకు న్యాయం చేయాలి సార్. కీలకంగా వ్యవహరిస్తున్నది ఎవరు దీంట్లో? వాళ్ళకి అవతల పక్కలకు దారి ఉందంటున్నారు. ఎక్కడ ఉంది వాళ్ళకి దారి? మీ దారి ఎందుకు కావాలని అడుగుతున్నారు? వాళ్ళ దౌర్జన్యంగా కావాలంటున్నారు సార్. ఇప్పుడు ఎవరు అక్కడ? వాళ్ళ పేర్లు ఏంటి? ఏరిస్వామి, ఆదినారాయణ, సరస్వతి, నీలమ్మ, వాళ్ళే సార్. లోకేశ్వరి, శివయ్య. నిన్న ఏం జరిగింది? మా భూమిలో ఏం జరిగింది సార్? మాదైతే ఎప్పటికీ సాగులోనే ఉన్నాం సార్. మేము ఈ రోజు కొత్తగా లేము. 60 ఏం జరిగింది మా నిన్న అదే సార్. మేము 60 ఏళ్ళ నుంచి మేము సాగులోనే ఉన్నాం సార్. మొన్న కూడా మేము ట్రాక్టర్తో దున్నించుకుంటున్నాం సార్. మాకు ట్రాక్టర్ లేదు. ట్రాక్టర్తోనే దున్నించుకుంటాను. వేరే వాళ్ళు ట్రాక్టర్ బాడీ పిలుచుకున్నాం సార్. మేము ఇప్పుడు అది కోర్టులో ఉంది సార్. మేము కూడా కోర్టులో ఉన్నాం. కానీ మీరు ఏ రకంగా దున్నిస్తారని చెప్పి ట్రాక్టర్ తీసుకొని పోయి స్టేషన్లో పెట్టుకున్నారు సార్. ఇప్పుడు మీరు విడతారా? ట్రాక్టర్ ఇడతాము, లేదంటే గొడవ పడుతున్నారు సార్. ఇంక ఇప్పుడు ఏం లేదు సార్. అందరూ ఒకవేళ వాళ్ళు విడిపించుకునే వాళ్ళు ట్రాక్టర్లు అందరూ మా మీద పడితే మేము తల్లుల పిల్లలు మందు తీసుకొని ఒకవేళ మీరు మీడియా మిత్రులు ముందరే సార్. మేము ఎంఆర్ఓ ముందర కానీ ఎస్ఐ సార్ ముందర కానీ మేము నిట్ట నిలువని మందు దాగి చచ్చిపోతాం సార్. మాకు ఇది తప్ప మాకు ఏ ఆధారము లేదు, మార్గము లేదు, ఏ ఆధారం లేదు. నా పేరు పెద్దన్న. నేను వికలాంగుడు. నా సంజీపురము. నా పొలంలో మీ ముగ్గురు అన్నదమ్ములు. మాకు వచ్చేసి 6 ఎకరాల భూమి ఉంది. 26/6 సర్వే నెంబర్లో. మా పక్క పొలం వచ్చేసి వాళ్ళు మా పక్క పొలం వాళ్ళు వచ్చేసి మాకు దారి కావాలని, మా భూమిలో 26/6 సర్వే నెంబర్లో దారి కావాలని చాలా ప్రెషర్ చేస్తున్నారు. దౌర్జన్యం చేస్తున్నారు. అందుకు ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు వచ్చి వాళ్ళకి దారి ఇర్సల్లా